ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల మంచినీటి కొరత ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నిధుల ద్వారా బోరును మంజూరు చేయడంతో మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ బాలకృష్ణ మాట్లాడుతూ జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలకు మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని గుర్తించి గ్రామీణ ప్రాంతం నుంచి పేద విద్యార్థులు విద్యను అభ్యసించడానికి కళాశాలకు వచ్చినటువంటి విద్యార్థులకు త్రాగునీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఒకసారి చూడండి అందరూ ఎమ్మెల్యే గారు విద్యావంతుడు కావడం వల్ల ఇలా విద్యార్థి లోకంకి ఏం అందించాలనో దాన్ని పూర్తి స్థాయిలో డాక్టర్ భూపతి రెడ్డి గారు మరి ఈ సౌకర్యాలను కనబరచడం, అదేవిధంగా మరి డిగ్రీ కాలేజీకు డాక్టర్ భూపతి రెడ్డి గారు సైన్స్ ల్యాబ్ కూడా హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి దానికి కూడా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంలో మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. అదేవిధంగా మరి విద్యా పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపుతున్నటువంటి చొరవను మేము మర్చిపోలేనిది. ఈ 9 నెలల కాలంలోనే మరి విద్యార్థి లోకానికి చాలా దగ్గరి పథకాలను చేపట్టడం మా అందరికీ సంతోషకరమని ఈ సందర్భంగా మా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కళాశాల విద్యార్థుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారు ఈ వాటర్ ప్రాబ్లం మెయిన్గా దర్పల్లి కాలేజీలో వాటర్ ప్రాబ్లం ముందు దృష్టి తీసుకెళ్ళిన వెంటనే స్పందించి మా కాలేజీకి బోర్ శాంక్షన్ చేయడం జరిగింది. అందుకు మేము విద్యార్థుల పక్షాన, స్టాఫ్ పక్షాన, అందరి పక్షాన సార్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మనకు దర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూలు, కేజీబీబీ ఇన్ని విద్యా సౌకర్యాలు ఉన్నాయి. ఈ విద్యా సౌకర్యాలలో త్రాగునీటి కొరత ఉన్న దృష్ట్యా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారు ఎస్డిఎఫ్ నిధుల నుంచి డిగ్రీ కాలేజీకి, జూనియర్ కాలేజీకి 5 లక్షల రూపాయలు, 5 లక్షల చొప్పున నిధులు ఇచ్చారు. దీంతో విద్యార్థులకు త్రాగునీటి సమస్య, ముఖ్యంగా అన్ని సమస్యలు తీరుతాయి. ఇక్కడ ఈరోజు బోరు వేస్తున్నాము. మంచిగా గంగాదేవి శుభం పలకాలని కోరుకుంటున్నాము. జూనియర్ కాలేజీలో కానీ, డిగ్రీ కాలేజీలో కానీ విద్యార్థులకు నీటి సమస్య ఉందని కళాశాల యాజమాన్య ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ మా దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే గారికి సంప్రదించడంతో అప్పటి ఏఈ మిషన్ భగీరథ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ దామోదర్ సార్ గారి దృష్టికి తీసుకెళ్తే ప్రస్తుతానికైతే సమస్య తీరాలని చెప్పేసి సహజంగా మిషన్ భగీరథ వాటర్ హాస్టళ్ళకి ఇవ్వాలి కానీ మామూలు కాలేజీలకు ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా విద్యార్థులకు ఉన్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వారు గత 3-4 నెలలుగా ఈ 2 కళాశాలలకు మిషన్ భగీరథ వాటర్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే సమస్యను గుర్తించి కళాశాలలకు విచ్చేసి
సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి జూనియర్ కళాశాలకు 5 లక్షలు, డిగ్రీ కళాశాలకు 2 లక్షల రూపాయలని నీటి సమస్య కోసం కేటాయించిన ఎమ్మెల్యే గారికి కాలేజీ యాజమాన్యం తరపున, విద్యార్థుల తరపున, అలాగే మా మండల కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధాన సమస్య కాంపౌండు. భూములకు ధరలు పెరిగి కబ్జాలకు గురవుతున్న సందర్భంలో సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. చాలా తొందరలోనే కాంపౌండ్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక విద్యావంతుడు ఎమ్మెల్యే ఉంటే సమస్యల పరిష్కారం కోసం ఏ సమస్య ముందు పరిష్కరించాలి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి స్పందించి కాలేజీలు, స్కూళ్ళ కోసము నిధుల్ని కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా వీలైన తొందరలో 2 కాలేజీలకు